ఏవండి, వీరు నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ మేజర్ డిక్రోస్. హలో. నేను ఆളുపులమే. మేము అంబాలా క్యాంపులో పనిచేస్తున్నప్పుడు బాగా క్లోజ్. డైలీ సాయంకాలం ఫెర్నాండస్తోనే నేను ఉంటాను. తను చూసినప్పుడే అర్థమైంది సూజన్కి పెళ్ళయిందని. అదే చూసి వెళ్దామని వచ్చాను. యు ఆర్ వెల్కమ్. ప్లీజ్ టేక్ ఇట్ యువర్ సీట్. లేదు, ఐ డోంట్ వాంట్ యూ డిస్టర్బ్ యూ. నేను జైపూర్ క్యాంపులో ఉన్నాను. ఈ రోజే వెళ్ళాలి. నేను వెళ్ళొస్తాను. సీ యూ అగైన్. సీ యూ. ఈయన ఎవరని చెప్పావు? నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. అంబాల్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు వీరు కెప్టెన్. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు నాన్నని కలవడానికి. నాన్న ఫ్రెండా? ట్రక్ డ్రైవర్కి కెప్టెన్ ఫ్రెండా? ఒక బాటిల్ సరుకు కొంచెం డబ్బు ఇస్తే మీ ఇంటికి ఎవరైనా రావచ్చు కదా. ఆలపులలో ఉన్నప్పటి నుంచి వీరు బాగా తెలిసినవారు. పొజిషన్ చూసుకొని స్నేహం చేయలేదు. ఓహో, బాగా పాత ఫ్రెండా? బంధాన్ని మర్చిపోలేక వచ్చాడా? చూడు, ఒకటి చెప్తున్నాను విను. ఫ్రెండ్ అని చెప్తూ పాత కథలన్నీ తీసుకుని ఇటువంటి వాళ్ళందరూ రావడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. సూసనకి ఏదైనా విశేషమా అని అందరూ అడుగుతున్నారు. సూసనకి విశేషం ఎలా ఉంటుంది? నా ప్రశ్న ఇప్పుడు అది కాదు. ఇంతకుముందు విశేషం వచ్చిందేమో అని. ఢిల్లీ, ఆదంబూర్, అంబాళ, బెంగళూరు ఇలా అన్ని సిటీలు తిరిగిన తర్వాతే కదా ఇక్కడికి వచ్చి చేరింది. ద గ్రేట్ ట్రక్ డ్రైవర్ ఫెర్నాండెస్ కూతురు సూసన అనే అందమైన నర్సు. ఇప్పుడు ఆ పాత ప్రేమికులంతా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. మిలిటరీ వాడికి ఏది పొందాలన్నా ఒక థ్రిల్లే. దొరికిన తర్వాత అది సరిలేదని తెలిస్తే తర్వాత అంతా కుప్పే అనిపిస్తుంది. అది ఏదైనా సరే కుప్పే అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటాను, కానీ యుద్ధంలో చివరి వరకు పోరాడి గెలిచింది ఎందుకు పనికిరాని చెత్తదైతే దాని గురించి అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు. ఇటువంటిది ఏదో ఆఖరిగా వస్తుందనే నేను వద్దని చెప్పాను. కానీ నువ్వు ధైర్యంగా ఎదిరించి మాట్లాడినప్పుడు నీకేదో పెద్ద మనసుందనుకున్నాను. ఇప్పుడే అది అర్థమవుతుంది. రాజన్న, నేను ఒకటే చెప్తాను. సూసన్న పుట్టి పెరిగిన వాతావరణం బాగుండపోవచ్చు, బట్ షీఈస్ ఎ పర్ఫెక్ట్ ఉమన్, ఏ రెస్పెక్టబుల్ ఉమన్. ఈ పతివ్రత ఆడవాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నేను చూసిన 100 మందిలో నువ్వు ఒక్కరినైనా చూసావా? అదే ఇప్పటి మీ సమస్య. మీరు ఇంతకుముందు జీవితంలో చేసిన తప్పులే మిమ్మల్ని ఇప్పుడు వెంటాడుతున్నాయి. మంచి మనసు గల ఆడవారు కూడా ఈ లోకంలో ఉన్నారు రాజన్న. సారీ, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏదేమైనా ఇలా చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక లెక్కలో చూస్తే తాను ప్లాన్తోనే నన్ను ట్రాప్లో పడేసింది. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నేను ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీకంటే చెడ్డవాణ్ణి అవుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నర్సు గురించి మాట్లాడితే డాక్టర్కి నొప్పి పడుతుంది. గొప్ప స్నేహం. పవలా సార్, వస్తున్నా. నువ్వు వెళ్ళు, నేను పడుకోవడం లేట్ అవుతుంది. ఓకే సార్. పాపం ఆ పేద పిల్ల జీవితాన్ని ఇతను నాశనం చేస్తున్నాడు. ఎందుకే ఏడుస్తావు? హే, ఇంక మీద నన్ను ఫుల్ చేయాలనుకోకు. నాటకాలు ఆడకుండా నిజం చెప్పు. నువ్వు ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకున్నావు? దానివల్లే నీకు కడుపు రావడం లేదు. నేను తప్పు చేయలేదు. తప్పు చేసినా క్షమిస్తాను. నేను ఎన్నో తప్పులు చేశాను. కానీ నాకు బిడ్డనివ్వలేని నువ్వు భారీగా నాకు వద్దు.
చేసిందంతా తప్పని నేను అర్థం చేసుకున్నాను. మనిద్దరం ఒకటిగా ఉండకూడదు. తప్పు చేసింది నేనే. అందరి మనుషులకు వచ్చే ఇన్ఫాక్చుయేషన్. ఇక మీదైనా తప్పుని సరిదిద్దలేదంటే నేను నీకు చేసేది వంచనే అవుతుంది. ఓపెన్గా చెప్తున్నాను, ఇక మీద నేను నీతో కలిసి ఉండలేను. నిన్ను సొంతం చేసుకోవడానికి మీ ఇంటికి కావలసినవన్నీ చేశాను. నాకున్న మర్యాద కూడా పోగొట్టుకున్నాను. పర్వాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఏ నష్టపరిహారం కావాలో అడుగు. ప్రతి నెల నేను మీ నాన్నకి ఇచ్చే డబ్బు, దాంతో పాటుగా నీకేం కావాలన్నా నన్ను అడుగు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న ఆ రోజు నుంచి నా దృష్టిలో నాకున్న దేవుడు మీరే. అంతకుమించి ఏం కావాలి? ఏం చెప్పాలో తెలియట్లేదు. మా నాన్న తోడబుట్టిన వాళ్ళకి ఏమేం చేయాలో అన్నీ మీరు చేశారు. తిరిగి ఇవ్వడానికి థ్యాంక్స్ తప్ప వేరింకేమీ లేదు. నష్టపరిహారాన్ని చెల్లించి భార్యాభర్తల బంధాన్ని కొనుక్కోవడం కుదరదు. ఇక నుంచి మీ నుండి నాకొక్క రూపాయి కూడా వద్దు. నేను మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు. సార్, బాబాయ్ ఫోన్ చేశారు. అమ్మకేదో సీరియస్ అట. ఇద్దరిని వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పు, ఈ లీవ్ అప్లికేషన్స్ అన్నీకి ఇవ్వు. ఓకే సార్. నువ్వు సూసన్ను కూడా తీసుకురావాల్సింది. స్పృహ వచ్చినప్పుడల్లా రాజా వచ్చాడా, ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. తీసుకువస్తాను. రాజా, అమ్మ పిలుస్తున్నారు. సూసన్ని చూడాలని ఆశపడ్డాన్రా. ఇక చూస్తానో లేదో తెలీదు. బీరువా తాళాలయ్యా. మీ నానమ్మ కాలం నుంచి బీరువాలో ఈ నగలున్నాయి. ఇక మీద అమ్మాయికి ఈ నగలు దక్కాలి. మొదట్లో ఆ అమ్మాయిని నేను వద్దనుకున్నా. ఇప్పుడు నా మనసు నిండా అమ్మాయే ఉందయ్యా. నీకు విషయం తెలుసారా? ప్రతి నెల అమ్మాయి నాకు ఉత్తరం రాస్తుంది. నువ్వెప్పుడు ఆ అమ్మాయిని బాధ పెట్టకురా. తను ఇంటి మహాలక్ష్మి. తనకెప్పుడు మంచి జరుగుతుంది. నా ఆశీర్వాదం తనకెప్పుడు ఉంటుందయ్యా. హలో, ఏంటి సన్నీ? పిలుస్తాను. కొన్నూరు నుంచి ఫోన్. సన్నీ, హలో, నేను సన్నీ మాట్లాడుతున్నా. ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి విషయం చెప్పు. మీ రూమ్లో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ని సూసన్న వేసేసుకుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాం. భయపడాల్సిందేమీ లేదు. డిశ్చార్జ్ చేసి ఇంట్లో వదిలేశాను. నేను వెంటనే రావాలా? అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మకి బొత్తిగా బాగోలేదు. అలా వెంటనే రావాల్సిన అవసరం లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్ సన్నీ. నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకుంటుంది. ఓకే? అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, ఇలా జరిగింది. సన్నీకి చెప్పాలి. కార్యక్రమం ఈ రాత్రికే జరగాలి. సూసన రాకుండా సూసన్న ఇక్కడికి రావడం కుదరదు. తనకి ఒంట్లో బాగోలేదు.